పోరాడి ప్రజల పక్షాన నిలబడి మరి వేరే పనులే పెట్టుకోకుండా మరి ఈరోజు అహర్నిశలు శ్రమిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మంచివాడ 10 సంవత్సరాలు ఫామ్లో పడుకొని కింద వాళ్ళను ఉసిగొల్పి కింద ప్రజలను కార్యకర్తల రూపంలో మరి మన ప్రభుత్వాన్ని బదనాలు చేస్తున్న మరి గత దొంగ ప్రభుత్వం మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అన్నలారా, మిగతా 2 హామీలు మిగులుతాయి. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత కేవలం మహిళలకు ఇష్టమని చెప్పిన పెన్షన్ కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, మరి వికలాంగులకు ఇష్టమని చెప్పిన పెన్షన్లు మాత్రమే మిగులుతాయి. మిగతాయన్ని 10 నెలల్లో నెరవేరుస్తున్నామంటే మరి మన ప్రభుత్వం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి సంవత్సరానికి 48,000 కోట్లు అప్పులకు వడ్డీలు కడుతూ మరి ప్రభుత్వాన్ని కష్టకాలాల నుంచి బయటపడేసి ప్రజలకు ఇష్టమన్న హామీని నిలబెడుతున్న ఈ ప్రభుత్వం మంచిదా? మరి మింగేసి మరి మొత్తం వెక్కి కూర్చున్న మరి గత ప్రభుత్వం మంచిదా? ప్రజల్లో చర్చ జరగాలి. అది మీ ద్వారా ప్రజల్లో పోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.